హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము బాబా కాన్సెప్ట్లో భౌతిక శరీరము, మనస్సు తెలుసుకున్నాం. ఈరోజు బుద్ధి. మంచిని, చెడును, నిజాన్ని, అబద్ధాన్ని, సరైన దాన్ని, సరికాని దాన్ని, సత్యాన్ని, అసత్యాన్ని, ప్రాముఖ్యత రాహిత్యాన్ని, అందాన్ని, అందవిహీనతని, విస్పష్టంగా సామాజిక ప్రభావాలకు భిన్నంగా మనకు విశదపరిచేదే మన బుద్ధి. మనస్సు మదమత్సరాల పెన్నిది, రాగద్వేషాల సన్నిధిగా ఉంటే బుద్ధి మాత్రం వీటన్నింటికీ అతీతంగా ఉంటుంది. జీవాత్మ యొక్క గడిచిన అనేక జన్మలు, ఆ జన్మలలోని మొత్తం అనుభవాల ద్వారా వికసించిన జ్ఞాన సారాంశ పాఠమే, కర్మఫలమే మన బుద్ధి. గత జన్మల అనుభవ జ్ఞానమే విచక్షణాశక్తికి ఉత్పత్తి కేంద్రంగా ఉంటుంది. మన జీవాత్మకు ఉన్న భూతల జీవిత చరిత్ర సమగ్ర స్వరూపమే ఈ బుద్ధి. మధ్య బ్రేలు సహజంగానే ఉంగరపు బ్రేలు కన్నా పెద్దదిగా ఉంటుంది. బుద్ధి సహజంగానే మనస్సు కన్నా గొప్పది. మరి మధ్య మార్గంలో ఉంచేదే బుద్ధి. విపరీత ధోరణులతో ఊగిసలాడేదే మనస్సు. అన్ని జన్మల మొత్తం అనుభవ జ్ఞానం, ప్రత్యేకించి ఈ జన్మలోని అనుభవ జ్ఞానం కన్నా ఇప్పటి మన సామాజిక ఆలోచన ధోరణి కన్నా సహజంగానే పెద్దది కదా. మధ్య బ్రేలు బుద్ధిని సూచిస్తుంది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.